వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. దాని గురించి మాట్లాడినా నేను దాన్ని నాకు ప్రొనౌన్సియేషన్ ఏదైనా రాలేదనుకో నేను సిగ్గుపడను. ఇమ్మీడియట్ గా నేను ఏం చేస్తాను, హ్యాపీ హార్మోన్ అని కూడా అంటారు దాన్ని. సో నాకు ఇది రాకపోతే అది మాట్లాడేస్తాను. అసలు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు, ఇంత ఎలా చేయగలుగుతున్నావు నువ్వు, చాలా ప్రౌడ్ మూమెంట్, నాకు చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్ చెప్పారు మొన్న మనకి క్వాష్ అయిపోయిందని. ప్రభాస్ గారు వాళ్ళ కజిన్ మాకు బాగా క్లోజ్ అన్నమాట. నేను ఎప్పుడైనా కావాలనుకుంటే ఇమ్మీడియట్ గా వెళ్ళగలుగుతా. నాకు ఇండస్ట్రీ అబ్బా, నా అమ్మ నాన్న అక్క బావ చెల్లి శత్రువులు మిత్రులు అందరూ ఇక్కడే ఉన్నారు నాకు. సో నాకు ఇక్కడ ఇది నా అడ్డా. నేను ఎప్పుడు ఏది కావాలనుకున్నా జరుగుద్ది. సో తర్వాత వచ్చిన యంగ్ హీరోస్ ఎక్కువ బాబు బాబు అంటారు కదా మీ ఆర్టిస్టులు అందరూ. తర్వాత వచ్చిన వాళ్ళని కాదు, యాక్చువల్ గా నాగార్జున గారిని నేను బాబు అని పిలుస్తా, ఓకే, బాలయ్య బాబుని బాబు అని పిలుస్తా, మహేష్ బాబుని మహేష్ అని పిలుస్తాను, ఒక్కొక్కసారి బాబు అంటాను. కానీ ఎక్కువ మహేష్ మహి అనే పిలవడం అలవాటు, అంటే జనరల్ గా అలాగే పిలుస్తా. ఎక్కువ ఆయనతో ఎక్కువ సినిమాలు ఎక్కువ క్యారెక్టర్స్ చేశాను కదా, అందుకంటే ఎక్కువ రోజులు చేసేదాన్ని. అలాగే నాగశౌర్య, వీళ్ళనే నాగశౌర్య అని శౌర్య అని పిలుస్తాను, ప్రభాస్ ని డార్లింగ్ అనే పిలుస్తాను. ఆయన ఎలాగా అందరినీ డార్లింగ్ అని పిలుస్తారు, నేను ప్రభాస్ ని డార్లింగ్ అని పిలుస్తాను. నాగార్జున గారిని వెంకటేష్ గారు అని పిలుస్తాను. బాబు అనేది తక్కువ, ఓన్లీ బాలయ్య బాబు నాగార్జున గారిని బాబు అని పిలుస్తా, ఇద్దరిని పిలుస్తా బాబు అని. బాలయ్య బాబు ఇషా పుట్టినప్పుడు కాల్ చేసి బాబు ఇలా పాప పుట్టింది బాబు అని చెప్పేసి అన్నాను అనమాట. అంటే ఆహా అవునా అది ఇది అన్నారు. తర్వాత 2 days తర్వాత కాల్ సడన్ గా బాబు చెప్పు బాబు అన్నా. అంటే ఇప్పుడు గోకుల్ థియేటర్ దగ్గర అన్నా కదా, అప్పుడు ఇల్లు నేను గోకుల్ థియేటర్ దగ్గర, నేను ఇప్పుడు ఎటు రావాలన్నాడు ఆయన. టెన్షన్ వచ్చేసింది నాకు, ఆయనకి ఏదో అని అడ్రస్ చెప్పేసి వెంటనే మా ఆయనకి ఫోన్ చేసి, బావా బాలయ్య బాబు వస్తున్నారు మన ఇంటికి, తొందరగా ఎక్కడున్నారు వచ్చేయండి బాబా అర్జెంట్ కానీ, ఏ కూల్ డ్రింక్లు ఏవో తీసుకున్నాను. ఎందుకు సడన్ గా ఒక హీరో వస్తున్నారంటే ఏం చేయాలో తెలియదు కదా మనకి. అంటే అప్పుడు పాపం మా జాన్ గారు కొన్ని స్వీట్స్ అవి ఇవి తీసుకుని వస్తే పాపం ఈశాన్ ఎత్తుకుని ఉయ్యాల వేసి అసలు బ్లెస్ చేసి కొన్ని మంత్రాలు చదివేసి బ్లెస్ చేసి వెళ్ళారు. ఓకే, ప్రౌడ్ మూమెంట్. 25 years బ్యాక్, 24 అంటే ఈషా గారికి హీరోలు ఇంతే ఉంటారు, ఫ్యామిలీ అసలు ఫ్యామిలీ. ఆయన రావడం దగ్గరలో ఆడిపోయి నేను అంటే ఇప్పుడు చిరంజీవి గారితో కొంచెం ఇది ఉంది, నాగార్జున గారికి కొంచెం అని ఉంది. ఈయన అంటే అసలు అందరికీ భయమే కదా, నాకు కూడా టెన్షన్ గా ఉండేది. ఆయన ఎప్పుడు సంకెక్కించుకుంటూ తెలియదు, ఎప్పుడు తిడతారో తెలియదు అనే ఒక భయం ఉంటుంది ఇండస్ట్రీలో అందరికీ. పాపం నన్ను ఎప్పుడు ఏమనలేదు కానీ ఒక టెన్షన్ ఉంటుంది బాలయ్య బాబు అంటే కదా. ఆయన అలా వచ్చారు. పరశురామ్ సినిమా చేస్తున్నాం అప్పుడు 92లోనో 93లోనో అనుకుంటాను, సోమాజిగూడలో. అక్కడ ఇంట్లో ఉన్నాడప్పుడు చిరంజీవి గారు ఎస్పి పరశురామ్ ఏదో సినిమా ఉంది ఆయనది, శ్రీదేవి ఆయన పోలీస్ ఆఫీసర్ అయినా. ఆ సినిమాకి మా ఫ్లాట్ లోనే షూట్ చేస్తూ ఉన్నారు. అయితే పెన్సెట్ రవిరాజు గారికి డ్రెస్ మార్చుకోవాలి సార్, ఇక్కడ నుంచి ఏదో డబ్బింగ్కి వెళ్ళాలి, ఏదో సంథింగ్ ఏదో ఫ్లైట్కి వెళ్ళాలి ఏదో అడిగారంట. అయితే ఇక్కడ మన ఆర్టిస్ట్ ఉంది బాబు హేమ అని, వాళ్ళ ఇంట్లో మార్చుకుందరు కానీ అని అన్నారంట. వాళ్ళు సడన్ గా చిరంజీవి గారిని మా ఇంటికి తీసుకుని వచ్చారు. ఇంకా అసలు అమ్మో కాళ్ళు ఆడలేదు, ఇటు పరిగెత్తాను అటు పరిగెత్తాను, అది తాగుతారు ఇది తాగుతారు. ఆయన ఆగండి నుంచో ఒక 2 నిమిషాల నుంచి ఒక 2 నిమిషాలు ఓకే అంటే ఫస్ట్ టైం చిరంజీవి గారు మా ఇంటికి వచ్చారని అసలు అబ్బా అది మర్చిపోలేను అనమాట. అప్పుడు ఆయన డ్రెస్ మార్చుకుని మా ఇంట్లో కాఫీ తాగి కూల్ డ్రింక్ తెప్పించా, కూల్ డ్రింక్ తాగినన్నారు, మళ్ళీ నేనే కాఫీ పెట్టించా, కాఫీ తాగి వెళ్ళారు. అప్పటికి ఇంకా చిరంజీవి గారితో నేను సినిమాలు చేయలేదు, చిరంజీవి గారిని చూడాలనే ఒక కోరిక. షూట్ జరిగేటప్పుడు వెళ్ళి ఆ దూరం నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ పక్కన డైరెక్టర్ గారి పక్కన నుంచి చూసేదాన్ని, కానీ దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి ఇలా అని పరిచయం చేసే అంత కాదు. అప్పటికే క్షణం అయ్యింది అంతే, నాకు రిలీజ్ అయింది, 2-3 సినిమాలు చేస్తున్నాను. అంత పెద్దగా నన్ను తీసుకెళ్లి పరిచయం చేసే అంత ఆర్టిస్ట్ ని కూడా కాదు చిరంజీవి గారికి. అలాంటిది చిరంజీవి గారు మా ఇంటికి వచ్చేసారంటే అలా టెన్షన్ పడిపోయాను. కానీ ఎన్ని మెమరబుల్ మూమెంట్స్ కదా చాలా. అసలు తర్వాత స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నాగార్జున గారు షూటింగ్ చేస్తున్నారు. మా ఇల్లు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ పక్కనే ఇంకొక ఇల్లు చెప్పాను కదా, ఆ ఇల్లు. మొత్తం మీకు 2 ఇళ్ళే, ఇది అదే. అయితే స్టేట్ ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళాను నేను. వెళ్ళి బాబు ఇక్కడే మా ఇల్లు, రండి బాబు కనీసం లంచ్ కన్నా రండి బాబు అది ఇది అని అన్నా. అంటే లంచ్కి రాను కానీ ఒక 10 నిమిషాలు వస్తాను, అది ఇవాళ రాను, రేపు కూడా ఇక్కడే ఉంటాను, రేపు వస్తాను అని చెప్పారనమాట. లంచ్ టైంలోనే వస్తాను కానీ లంచ్ వద్దులే అది ఇది అని అన్నారు.
సరే అని చెప్పేసి వస్తానన్నారు కదా, ఇల్లంతా సర్దేసి అసలు చంద్ర ఉండేవాడు. చంద్రని బాబు ఏం తింటారు, ఏం తాగుతారు, ఇవన్నీ అడిగి నేను లైన్గా ఆయనకి 4-5 రకాలు ఆయన చెప్పాడు 4-5 టైమ్స్. చేపల పులుసు ఇష్టం అన్నారు, తర్వాత ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి, నెయ్యి, ఇలా రసం, ఇట్లాంటివి అన్నీ చెప్పారనమాట. అన్నీ రెడీ చేసి టేబుల్ నిండా పెట్టేశాను. ఆయన కూర్చోగానే ఎందుకు నీ చేసావు, ఒకటే చేయమన్నాను కదా, అసలు లంచ్కి రానన్నాను కదా, అది ఇది అని చెప్పేసి ఇంకప్పుడే అంతే, బాబు పర్లేదు ఇది కొంచెం ఇది కొంచెం ఇది కొంచెం అని చెప్పేసి కొసరు కొట్టు వడ్డించాను ఇంట్లో. అదొక చాలా మెమరబుల్ డే అన్నమాట. బాగా ఇష్టం కదా నాగార్జున గారు అంటే, అసలు ప్రాణం నాకు, అసలు పిచ్చి పిచ్చి నాకు ప్రాణం. ఆయన కూడా అంత మంచి లైఫ్ లో ఏదో మీకు చాలా పెద్ద సహాయం చేశారా, హెల్ప్ చేశారా? నాకెప్పుడు ఎందుకు అంత పిచ్చి ప్రాణం? ఇప్పుడు మీరు బేసికల్ గా చిరంజీవి గారు ఫ్యాను. ఆయన నాగార్జున, ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఒక బావగారు, ఇంటికి పెద్ద దిక్కు, ఓకే సార్, రెస్పెక్ట్. నాగార్జున గారు అంటే నా ఫ్రెండ్, నా బాయ్ ఫ్రెండ్ లాగా. అంటే ఆయన సినిమాలు ఎలా చూసామో, గీతాంజలి రొమాంటిక్ సినిమా. సో అక్కడి నుంచి మనం అప్పుడు ఏమంటారు 15-16 ఇయర్స్లో అలాంటి ఒక సినిమా. అప్పుడు అసలు లిప్ లాక్ లేవు, రొమాంటిక్ సీన్స్ లేవు సినిమాల్లో, తెలుసు కదా నీకు. నాగార్జున గారు వచ్చిన తర్వాతే కదా ఆ రొమాంటిక్ సీన్స్ ఇవన్నీ అలా చూడడం. మన ఇప్పుడంటే కొడితే ఫోన్లో 100 సీన్స్ వస్తున్నాయి, కాదు అక్కడ మనకి అసలు పువ్వు మీద ముద్దు పెట్టడాలు ఇవే కదా ఉండేవి, పక్షులు వచ్చి ఇలా ఎగరడాలు ఇవి చూపించేవాళ్ళు ఎప్పుడైనా ఫస్ట్ నైట్ సీన్లు అంటే. అసలు నాగార్జున గారు ఆ సినిమాలు చూసి, ఆయన్ని శివ చూసి అమ్మ ఒయ్యమ్మ అని, ఇంకా తర్వాత మిగతా సినిమాలు అవి చూసి ఇవి చూసి అసలు ఫిదా అయిపోయాను అనమాట. ఆయన అంటే క్రష్, చిరంజీవి గారు అంటే ఒక రెస్పెక్ట్, ఒక ఫ్యామిలీలో నాకు పెద్ద నాగార్జున గారు నాకు క్రష్ అంటే ఎంత ఇష్టం తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు. వారసుడు సినిమా చేశాను, అప్పుడు దూరం నుంచి చూసుకుని నవ్వుకునే వాళ్ళం. మా పక్కన సీన్లు జరిగేవి. నగ్మా నేను బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. మీరు అన్నారు చూడండి, నగ్మా వాష్రూమ్కి ఏమైనా వెళ్దామంటే అక్కడ అలా ఉండేవి కాదు కదా. సో నేను పట్టుకుంటే తను పట్టుకుంటే నేను, అట్లా డ్రెస్సులు మార్చుకోవడానికి అట్లకి వెళ్ళేవాళ్ళం అనమాట. సో ఇంకా దానికి తెలుగు రాదు, వీళ్ళు ఏడిపించేవాళ్ళు నగ్మాని. ఏదన్నా అంటే ఈ హిమా ఏమంటున్నారు వీళ్ళు అనేది, అలాగా కొంచెం పరిచయం వారసుడు సినిమాకి. తర్వాత ఒక సినిమా ఏదో చేసినాము, గొప్పింటల్లుడు అనుకుంటా, బాలయ్య బాబు సినిమా చేసినాము. దాంట్లో హీరోయిన్ నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆ సినిమాలో నాగార్జున గారిది 7 acres పక్కనే షూటింగ్ జరుగుతుంది. రోజు ఆయన అలా ఇది చూసేసుకున్నాను. ఆయన అంటే మాట్లాడడం తెలియదు నాకు, ఎందుకంటే ఉంటే కూడా నమస్తే అంటే నమస్తే అంటారు అంతే కదా. ఇలా చూసేస్తున్నాను. చూస్తుంటే సంగవి ఏం చూస్తున్నాను, నాగార్జున గారిని చూస్తున్నాను, ఎంత బాగున్నారు కదా అది ఇది అని చెప్పి మాట్లాడేది అనమాట. అంటే సంగవి నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. కృష్ణవంశీ గారు నేను క్లోజ్ కదా, ఆ విధంగా సంగవి నాకు క్లోజ్ అనమాట. ఓకే ఓకే. కానీ ఇప్పుడు హీరోయిన్స్ అదే క్లోజ్నెస్ ఉందా? ఫోన్లో మాట్లాడుకుంటాం. ప్రియామణి నేను 100%. నేను వెళ్తాను వాళ్ళ సెట్కి, వెళ్తాను వాళ్ళతో కూర్చుంటాను, మాట్లాడతాను. ఎవరు క్లోజ్ గా ఉండే హీరోయిన్స్ అప్పుడు? వాళ్ళు నగ్మ గారు అందరూ. అంటే నగ్మ గారు ఇప్పుడు అక్కడ ఉన్నారు కనుక నాకు తెలీదు. ప్రియామణి అప్పుడప్పుడు కలుస్తుంటాం. సౌందర్య ఇది వరకు పాప మా ఆవిడ నేను బాగా కలిసేవాళ్ళం. ప్రియామణి నేను కలిసేవాళ్ళం. సంగవి నేను, వాళ్ళ అమ్మగారు అయితే ఇషాకి ఇన్ని క్రీమ్స్ తీసుకొచ్చి ఇచ్చారు. పుట్టిన 6 నెలలకో 7 నెలలకో ఆవిడ షూటింగ్ కోసం వచ్చారు. ఆవిడ ఇన్ని తీసుకొచ్చారు, ఇలా ఎండలో పెట్టు, ఇట్లా క్రీమ్ రాయి, అట్లా క్రీమ్ రాయి అని సంగవి వాళ్ళ అమ్మగారు చెప్పారు. అందుకని సంగవి నాకు చాలా క్లోజ్. ఓకే. వాళ్ళ అమ్మగారు కూడా చాలా క్లోజ్ నాకు. అప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా హైదరాబాద్ లో నేనే తీసుకెళ్లేదాన్ని, బాగా క్లోజ్. రోజా వాళ్ళతో నేను సినిమాలు చేయలేదు, మీనా మళ్ళీ క్లోజ్, ఆవిడతో సినిమాలు చేశాను నేను ఎక్కువ. అంటే నేను సినిమాలు చేసిన వాళ్ళతో మాత్రమే నేను కొంచెం క్లోజ్. అలా అప్పుడు తను చెప్పాను అనమాట, ఎంత బాగున్నా, నాకు ఎంత ఇష్టమో ఆయన అంటే చూస్తుంటా అంటే రా అని చెప్పి నా చేపట్టుకుంది. ఇప్పటికీ ఎక్కడికి అంటే అమ్మో వద్దు 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 అంటున్నాను, టెన్షన్ వచ్చేస్తుంది నాకు. లాక్కెళ్ళి తీసుకెళ్ళి నుంచోపెట్టి, ఈ పిల్లకి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా, నిన్న అలాగే చూస్తూ కూర్చుంది, నిన్ను ఇవాళ అలాగే చూస్తూ కూర్చుంది, నువ్వంటే చాలా ఇష్టం, చాలా ప్రాణం, అది ఇది అన్నారు. నాగార్జున గారికి ఇలా చూడట్లేదు, ఇలాగే అని వాడిని. అవును సార్ మీరంటే చాలా ఇష్టం సార్, అసలు ముఖం చూసి మాట్లాడట్లేదు ఆయనతో నేను. అప్పుడు ఆయన వెళ్ళడం, పక్కన కూర్చుని మాట్లాడడం, ఏదో కాళ్ళకి గోరిందాకు పెట్టుకున్నాయి ఇట్లా ఫుల్గా, నాకు ఇష్టం గోరిందాకు పెట్టుకోవడం. నాకు అది కావాలన్నారు, వెంటనే కాళ్ళు లోపల పెట్టాను నేను.
చీర కట్టుకుంటే కదా కాళ్ళు లోపల లాగేసాను. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అలా మాట్లాడేవాళ్ళు. అంటే Okay. ఆయన అప్పుడు హెన్నా పెట్టుకునే వాళ్ళు స్టార్టింగ్ డేస్ కదా, ఓకే ఓకే కలర్ కోసం హెన్నా పెట్టేవాళ్ళు. ఇన్ని కలర్స్ అవన్నీ లేవు కదా. సో అప్పుడు నేను రేపు తీసుకొని వచ్చి ఇస్తానండి, మా ఇంటి దగ్గర చెట్టు ఉంది, గోరింతాకు ఇది అది ఇది అని చెప్పి. కానీ అప్పుడు ఫెస్టివల్స్ కూడా బాగా చేసుకునే వాళ్ళు కదా అందరూ. బాగా చేసుకునే సంక్రాంతి కానీ సంక్రాంతి దసరా అన్ని కానీ. చాలా బాగా చేసుకునే వాళ్ళం. బాగా సంక్రాంతి బాగా ఎవరింట్లో ఎక్కువ? అంటే ఫ్రెండ్స్ ఇంట్లోనే బాగా ఎక్కువ. Hmm. అంటే మేము క్యారెక్టర్ ఆర్టిస్టులు కనుక అంత పెద్దగా వాళ్ళ చనువు ఉండదు. చనువు ఉండదు. కాకపోతే చిరంజీవి గారి ఇంట్లో ఎక్కువ ఫంక్షన్స్ జరిగాయి, పార్టీస్. ఏ పార్టీ హీరోయిన్స్ స్టార్ట్ చేసింది ఆయన ఆయన చెన్నైలో. ఆయన వాళ్ళ ఇంట్లో సురేఖ గారు కూడా అంత బాగా చూసుకునేవాళ్ళు ఈ హీరోయిన్స్ ని అందరినీ కూడా. చిరంజీవి గారి ఇంట్లోనే స్టార్ట్ అయిందని వినేదాన్ని. ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత అడపా తడపా నేను వెళ్ళడం మొదలు పెట్టాను అనమాట. అప్పుడప్పుడు వెళ్ళడం, ఎనీ ఫంక్షన్స్ ఏది ఉన్నా కూడా పిలిచేవాళ్ళు వెళ్ళడం అట్లా జరిగినాయి. సో ఫస్ట్ నాగార్జున గారిని అక్కడ చూసా, ఓకే. అక్కడ మాట్లాడా. అప్పుడు నాకు ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చారు ఆయన, అన్నపూర్ణ స్టూడియోది. అది మనకి తెలియదు. నాగార్జున నాకు నెంబర్ ఇస్తారు అని ఫ్రెండ్స్ అందరితో వచ్చి టక టక్ అని కొట్టేసేవాళ్ళు. అక్కడ ఎవడో ఎత్తేవాడు, మనకి తెలియదు. అమ్మ కొన్ని రోజులు అలా జరిగింది. నాకు అసలు నా డ్రీమ్ చిరంజీవి గారితో నాగార్జున గారితో నేను ఇంత క్లోజ్గా ఉంటాను నా జీవితంలో అనుకోలేదు. వాళ్ళిద్దరు నాకు రెండు కళ్ళు. బిగ్ బాస్ లో కూడా వాళ్ళిద్దరూ వచ్చి అలా నుంచుంటే పక్క పక్కన ఎవరిని చూడాలి అనేది తెలియలేదు నాకు అసలు. కానీ లైఫ్ లో అన్ని సాధించారు. ఆల్మోస్ట్ ఏమి లేని అమ్మాయి ఈ రోజు ఇంత అచీవ్మెంట్ చేయటం చాలా గ్రేట్. అది ఇంకా మిగిలింది మాత్రం పాప పెళ్ళి. ఒక స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్తుందేమో స్టార్ డైరెక్టర్ హీరో ఏదో సమేదో బయట డిస్కషన్ జరుగుతుంది. అయిపోయి అలాంటి ఏం లేదు. ఇంకా ఈషా ఇండస్ట్రీలోనే ఇద్దామన్నా లేకపోతే బయట అలా ఏం లేదు. ఇంకా ఏం అనుకోలేదు. 23 అన్న మన కాలంలో 19కి 20కి పెళ్లి చేసుకునేది. ఇప్పుడు ఎక్కడ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. కొంచెం 26 అలా వచ్చినప్పుడు అప్పుడు చూడడం మొదలు పెడతా. ఇప్పుడు అసలు ఏం అనుకోవట్లేదు. నాకు అసలు ఇండస్ట్రీ అని బయట అని ఏం లేదు. కానీ ఇంకా అసలు పెళ్లి థాట్స్ అయితే ఏం లేవు. ప్రస్తుతానికి జాబ్ చేస్తుంది. ఓకే. తనకి బిజినెస్ చేయాలని ఉంది, కానీ నేను జాబ్ చేపిస్తున్నాను. ఎందుకంటే తనకి తెలియాలి ఎక్స్పీరియన్స్, ఒక బాస్ ఎలా తిడతాడు, పని చేపించుకుంటాడు, ఈ అమ్మాయి ఎలా పని చేయాలి, ఈ అమ్మాయి కిందున్న వాళ్ళతో పని ఎలా చేపించుకోవాలి, అసలు బిజినెస్ అంటే ఏంటి, ఎంతమందితో మాట్లాడుతున్నాం, ఏ మీటింగ్ లో ఏం జరుగుతుంది, ప్లస్ మైనస్. అక్కడ కూడా శత్రువులు ఉంటారు మనకి, అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళని ఎలా డీల్ చేయాలి అవన్నీ తెలియాలి అంటే ఫస్ట్ జాబ్ చేయాలి. మా అమ్మాయి జాబ్ చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. ఆటోలో వెళ్ళిపోతుంది. పొద్దున్న ఆటోలో వెళ్ళిపోతుంది, వచ్చేటప్పుడు ఆటోలో వచ్చేస్తుంది. అన్ని పనులు నేర్పిస్తున్నారు ఇంట్లో. తను వంట చేయడం వచ్చి తనకి. ఓకే. బిర్యానీ మీరు బిజీ అయిపోతారు కదా ఆర్టిస్ట్ గా. పొద్దున వెళ్ళిపోతే నైట్ అయిపోయింది మీకు. అవును, ఇప్పుడు వంట కూడా చేయను. ఇషాకి అప్పు చెప్తా. కరెక్ట్ పాయింట్ చెప్పావు, నిజమే. నేను ఇప్పుడు వంట చేసి పెట్టి వెళ్ళే అంత ఓపిక లేదు నాకు. మనం షూటింగ్లు చేద్దాం హ్యాపీగా. మా అమ్మాయి క్యారేజ్ పంపిస్తుంది. ఇప్పుడు ఏంటి అప్పుడులాగా అక్క వదిన అట్లాంటిగా ఇప్పుడు అమ్మకు కూడా రెడీగా ఉన్నారా? అప్పుడు కూడా మదర్ క్యారెక్టర్లు చేశాను నేను. చేసినారు కొంచెం. ఏ క్యారెక్టర్ అయినా ఒకే ఇంపార్టెన్స్ ఉండాలి అంటున్నా, అంతే. ఇదివరకు కూడా నేను దెబ్బలాడేదాన్ని. ఎవరైనా బ్రహ్మానందం వైఫ్ అని రాస్తే ఊరుకునేదాన్ని కాదు. బ్రహ్మానందం వైఫ్ ఏంటి, నా క్యారెక్టర్ ఒక పేరు లేదా, పేరు పెట్టండి, పేరు రాయండి డైలాగ్ లో. జనరల్ గా ఏం రాస్తారంటే స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా రైటర్స్ అప్పుడు అంటే వాళ్ళకి హేమ చేస్తుందని తెలియదు రైటర్లు. మామూలుగా బ్రహ్మానందం గారికి అయితే అని రాసేస్తారు కదా, బ్రహ్మానందం వైఫ్, ఎంఎస్ నారాయణ వైఫ్. నాకే కాదు ఎవరికైనా అలాగే రాసేవాళ్ళు. తర్వాత మార్పిచ్చా. ఆ వైఫ్ క్యారెక్టర్ ఒక పేరు ఉంటుంది, అది హేమ అవ్వచ్చు, సుబ్బలక్ష్మి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది రాయండి అనేదాన్ని. కానీ ఇప్పుడు ఆ నవ్వులాటగా కాకుండా సీరియస్ గా కూడా బాగా చేస్తారు మీరు. తల్లి రోల్స్ లో కూడా ఇంపార్టెన్స్ ఉన్న ఎమోషనల్ అదే చెప్పబోతున్నా. చాలా చాలా సినిమాలు చేశాను. అన్నయ్య సినిమాలో నేను సౌందర్యకి మదరు, మా ఆయన సారా తాగొచ్చి నన్ను కొట్టేస్తాడు. అవునవును. ఒక సీను చాలా ఈడ్చుకెళ్ళిపోతాడు జుట్టు అంతా పట్టుకొని, అట్లాంటి సీన్లు చేశాను. తర్వాత కొన్ని క్యారెక్టర్స్ అడుక్కునే క్యారెక్టర్లు చేశాను, చెప్పులు కుట్టుకునే క్యారెక్టర్లు చేశాను. విలన్గా చేయలేదు, వ్యాంప్ చేయలేదు. ఈ రెండు తప్ప ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లు చేశాను. కామెడీయే కాదు, చాలా సీరియస్ క్యారెక్టర్స్ చేశాను నేను. బట్ మళ్ళీ ఇండస్ట్రీ మిమ్మల్ని పిలవాలి, గుర్తించాలి. డెఫినెట్ మళ్ళీ ఇప్పుడున్న డైరెక్టర్స్ కూడా హేమ గారు మళ్ళీ వస్తున్నారు ఇండస్ట్రీకి, డెఫినెట్ గా మనం మంచి క్యారెక్టర్స్ చేపించవచ్చు. ఎందుకంటే కొన్ని వందల సినిమాలలో డిఫరెంట్ రోల్స్ లో చూసాం మిమ్మల్ని. అవును. ఒక్కసారిగా వీళ్ళందరూ ఖాళీగా ఉంటున్నారు, లేకపోతే సినిమా ఆఫర్స్ రావడం